డబ్బుల కోసం చాలామంది చాలా చేస్తున్నారు. ఇలా బోన్స్ కట్ చేస్తారు, అలా బోన్స్ కట్ చేస్తారు, దాంట్లో అవసరం లేని సిమెంట్ పెడతారు, స్టీల్ కప్పులు పెడతారు. అసలు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఫస్ట్ పేషెంట్ అడగాల్సిన క్వశ్చన్ ఇది. ఎవరు ఇవ్వాలి? మోకాల్ని డీల్ చేయాల్సింది ఎవరు? మీరు చెప్పండి. ఆర్థో డాక్టరా? ఆర్థో డాక్టర్. ఎందుకు ఆర్థో డాక్టర్? ఎందుకంటే వాడు దానిపైన స్పెషలైజేషన్ పుట్టి పెరిగినప్పటి నుంచి ఎముకలు, కార్టిలేజ్ దీని గురించే చదువుతున్నాడు. వాడు ఆపరేషన్ థియేటర్లో కట్ చేసినప్పుడు దాన్ని చూస్తున్నాడు, ఫీల్ అవుతున్నాడు. ఎటువంటి డ్యామేజ్ ఉంటే ఎట్లుంది బోన్ అనేది చూస్తున్నాడు. చాలామంది పెయిన్ ఫిజిషియన్స్ ఆర్థో బ్యాక్గ్రౌండ్ అనేది లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. వస్తే మత్తిచ్చేస్తే పేషెంట్ హ్యాపీగా ఉంటాడు. అది కాన్సెప్ట్, డబ్బులు వస్తాయి. ఓకే, అయితే మీరు అన్నది చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం, ఈ పర్మిషన్స్ అన్ని ఎట్లా వస్తున్నాయి అంటే పెయిన్ ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఏమైనా చేయొచ్చండి. ఓకే, ఎంబీబీఎస్ ఇస్ బేసిక్ డిగ్రీ కదా, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ చేయొచ్చు, దాంట్లో తప్పేముంది. ఓకే, ఇప్పుడు పాతకాలంలో అన్ని స్పెషలైజేషన్స్ లేవు కదా, పాతకాలంలో అన్ని స్పెషలైజేషన్స్ లేవు, అన్నీ అందరూ చేయొచ్చు. కానీ పేషెంట్కి ఏది న్యాయం అనేది మనం చేయాలి. అదే, ఇప్పుడు పేషెంట్కి న్యాయం జరగాలి. ఇప్పుడు పేషెంట్కి నేను 4 సార్లు ఇంజెక్షన్ ఇచ్చాను, 5వ సారి వాడు నా వల్ల కావట్లేదు సర్జరీకి వస్తా అంటాడు. కానీ ఇప్పుడు మోకాలు సర్జరీకి పనికిరాదు. ఇప్పుడు ఎవరిది బాధ? పేషెంటే బాధ. ఎవరు నష్టపోయారు? పేషెంటే నష్టపోతాడు. సింపుల్. ఇప్పుడు మన జాయింట్ అనేది అద్దం లాంటిది. ఇప్పుడు అద్దం పగిలిపోయిన తర్వాత మీరు ఎంత బాగా అతకబెట్టినా కూడా మీ రిఫ్లెక్షన్, ప్రతిబింబం అనేది కరెక్ట్గా కనబడదు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్లు కూడా అట్లాంటివే. ఈ పూటకి నాకు డబ్బులు తక్కువ అవుతాయి, సర్జరీ కాదు, సర్జరీ అంటే భయం, పిఆర్పి ఏదో చేసేస్తుంది అనుకుంటే కొన్ని స్టేజ్ల వరకే పనిచేస్తుంది, అన్ని స్టేజ్ల్లో పనిచేయదు. అండ్ ఫోర్మోస్ట్ థింగ్ బయోమెకానిక్స్. ఆర్థోపెడిక్స్ అంటే ఉత్త ఎముకలు, ఫ్రాక్చర్లు ఇవి కాదు, బయోమెకానిక్స్. మనం ఏ పాయింట్లో నించుంటే ఎక్కడ బరువు పడుతుంది, ఎక్కడ దాకా బరువు వెళ్తుంది నించుంటే. మన హిప్ జాయింట్ సెంటర్ నుంచి మోకాల దగ్గర ఏ పాయింట్లో సెంటర్ పడుతుంది, యాంకిల్ జాయింట్లో ఎక్కడ పడుతుంది, మెకానికల్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఎక్కడ పోతుంది, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవి ఒక ఆర్థోపెడిషన్కి తెలుస్తాయి, మిగతా వాళ్ళకి ఏం తెలుస్తాయి చెప్పండి. ఇప్పుడు సింపుల్ ఉదాహరణ చెప్తున్నా. నాకు మారుతి కార్ ఉంది, ఇంకో మర్సిడీస్ కార్ ఉంది. ఇప్పుడు మర్సిడీస్ కార్ని తీసుకెళ్ళి మారుతి కార్ సర్వీస్ సెంటర్లో ఇస్తా అంటే వాడు ఏం చేస్తాడు? ఎందుకు ఇస్తాడు? సార్ నేను కార్లే చూస్తాను సార్, పంపించండి సార్, నేను ఏదో ఒకటి చేస్తానంటే ఒప్పుకుంటారా మీరు? చెప్పండి. ఒప్పుకో. నేను మారుతి కారే, దానికి సంబంధించినవి వాడే చేయాలి. మర్సిడీస్ వాడు మర్సిడీసే చేయాలి. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే అవగాహన లేకుండా 4-5 ప్రొసీజర్లు నేర్చేసుకొని అన్నిటికీ మేము నయం చేస్తాం, అన్నీ చేసేస్తాం, ఇది నాట్ కరెక్ట్ టువర్డ్స్ పేషెంట్. అంటే పేషెంట్కి కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్టిమేట్లీ నా పేషెంట్ బాగుంటే నేను హ్యాపీ, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్.